జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మహాభారతంలో భీష్మాచార్యులు ఒక దగ్గర చెప్తారు, అర్థస్య పురుషో దాసః. అంటే మనిషి ఎంత పెద్దవాడైనా పైసలు, డబ్బు, ఆస్తి, బంగారము ఇదేం అర్థం ఉంటుందో అక్కడికి వస్తే పెద్ద పెద్దవాళ్ళు కూడా దానికి తలకిందికి అయిపోతారు, అవకతవకలకు పాల్పడతారు. ఇది చాలా డేంజరస్ అని చెప్పింది. ఇంకొక దగ్గర చెప్తారు, జబ్ భజన హోతా కుచ్ నహీ హోతా, ప్రసాద్ బాటా జాతా తబీ ఝగడా హోతా హై. భజన అయితే ఏం జగడ ఉండదు, ప్రసాదం వచ్చినంటే కొట్లాడు. నాకి పెద్ద పెద్దవాళ్ళు ఏముందిరా జీవితంలో అన్నవాళ్ళు కూడా రెండు చేయలు పడతారు, ప్రసాదమే నాకి అని. ఇది మనిషి ఒక సహజ స్వభావం. వివేకానందులు చెప్తారు, ఆర్థిక వ్యవస్థలో లేన్దేన్లో తీసుకునే దాంట్లో ఇచ్చే దాంట్లో ఎవడు అవకతవకలకు పాల్పడతాడో, సరిగ్గా ఉండడో ఆ వ్యక్తి ధార్మిక వ్యక్తి కానికి సాధ్యమే లేదు. నీవు ఆర్థికంగా, ప్రామాణికంగా, నైతికంగా ఉన్నావో నీవు ఒక ధార్మిక వ్యక్తి, లేదా నీవు ధార్మిక వ్యక్తి కానే కాదు, నువ్వు ఒక అంతరాత్మ వేరే ఉంది నీది అని స్వామి వివేకానందులు చెప్పిన మాటలు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, అయోధ్యలో రామమందిరం తర్వాత, నిర్మాణం తర్వాత అక్కడ అవకతవకలైంది, పైసల వ్యవస్థలు చాలా ఇదైంది, ఘోరంగా అయిందని పేపర్లలో, టీవీల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు వింటున్నాం. బాధ అవుతుంది. 116 కోట్లు భారతీయులు, హిందువులు విశేషంగా ఏమున్నారో వాళ్ళకంత బాధ అవుతుంది. మేము కూడా ₹1 ఇచ్చాం, మేము కూడా ₹10 ఇచ్చాం, ఏమి ఇలాగ అయితే. ఇది సహజంగా అవుతుంటుంది. ఎవరు దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. ఈ టీవీలలో విపరీతంగా అపప్రచారం చేసి దీనికంత ఆర్ఎస్ఎస్ వాళ్ళ కారణము, బీజేపీ వాళ్ళ కారణము, నరేంద్ర మోదీ కారణము, యోగి కారణము అని ఏదేదో తిక్క ప్రచారం చేస్తూ ఉంటారు, అరుస్తుంటారు. వాళ్ళకి వేరే పని లేదు. వాళ్ళ పిఆర్పి ఎక్కువ చేసుకునేదానికి టీవీలు డిబేట్లు పెట్టి పనికిరాని అంత చూసుకుని వచ్చి వానికి ఏదో క్వశ్చన్ అడిగి వాడేదో చెప్తే ఇదంతా అపప్రచారం చేస్తుంటారు. ఇది ఎవ్వరూ కారణం కాదు. అక్కడ ఉన్న వ్యక్తులు ద్రోహం చేసినరు, వాళ్ళని పట్టినరు, సమాజం అక్కడ ఒక కమిటీ వేసినరు, దాని మీద వ్యవస్థ అవుతుంది. ఎవరు చేసినా తప్పే, ఆ తప్పుకి సమర్థన లేదు. జెరూసలంలో అయింది, క్రిస్టియన్ కంట్రీలో, అక్కడ ఫాద్రి కొందరు అక్కడ పెద్దగా పాడుపడితే వాళ్ళు దొరికినారు, అది కూడా పెద్ద కేసు అయింది. తిరుపతిలో అవుతుంది, షిరిడీలో అయింది. ఎక్కడెక్కడ దేవస్థానాల నుండి పైసలు ఉన్నప్పుడు ఎక్కడో వ్యవస్థ అవుతుంటాం. మేము ఒక ₹50, ₹100 నోట్లు మీరు కౌంట్ చేయండి, మీ పిల్లగాడు పక్కన ఉంటే నాకు ఒక ₹2 అంటాడు. పైసలు చూస్తే వానికి నెత్తి చెడిపోతుంది. చిన్న పిల్లగాడు వానికి ఏం తెలియదు, నాన్న నాకు ఒక ₹10 అంటాడు. మేము నోట్లు వాని ఎదురు ఎంచితే చాలు వానికి ఎమోషన్ అయిపోతాడు. ఇది ఒక డబ్బు, ఒక వ్యవస్థ. అక్కడ అవకతవక జరిగితే 100% కమిటీ వేసినారు. యోగి గారు ఎంత పెద్ద ఉన్నా కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు, తీసుకుంటాం. మేము బాధపడాల్సిన అవసరం లేదు. టీవీలలో దీంట్లో అపప్రచారం ఎక్కువ చేస్తుంటాం. ఇదే ఉద్దేశంగా తిట్టుకుని బీజేపీని తిట్టాలి, ఇదే ఉద్దేశంగా ఆర్ఎస్ఎస్ని తిట్టాలి, ఇదే ఉద్దేశంగా యోగి మోదీని తిట్టాలి అనేది వాళ్ళ పని. ఇక్కడ వాళ్ళు ఏమి కారణం కాదు. ఎవరు తప్పు చేసినారు వాళ్ళని శిక్షిస్తారు. 3-4 పేర్లు వస్తున్నాయి, చంపక్లాల్ అని, గోపాలరావు అని, యాదవ్ అని, వాళ్ళంతా దొరికిండ్రు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు అది స్టడీ చేసి యాక్షన్ తీసుకుంటాం. మేము అంతవరకు శ్రద్ధ. మాకు రామం గురించి అపారమైన శ్రద్ధ హిందూ సమాజంలో ఉంది. మేము ఎవరైనా కలిస్తే రామ్ రామ్ అంటాం. మేము ఏమైనా మంచికి జరిగితే రామయిచ్చ అంటాం, ఏమైనా చెడు జరిగితే రామయిచ్చ అంటాం. ఎవరో రాముని గురించి ఇచ్చారు, లాస్ట్కి చనిపోతే రామ్ నామ్ సత్య హే అంటాం. అంత శ్రద్ధ మనకి రాముని గురించి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కొరకు దేశం మూలమూలల నుంచి పైసలు పోయినాయి. ఒకటి ఘటన జ్ఞాపకం ఉంది, నేను పేపర్లో చదివింది. శ్రీకాకుళం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఒక భిక్షం ఎత్తే ఆమె సాయంత్రం దాకా భిక్షం ఎత్తే ₹48 జమ అయింది. అక్కడ రామసేవకులు, అక్కడ చందా వసూలు చేసే కార్యకర్తలు వచ్చిండ్రు. అడిగింది ఆమె, ఎవరు ఏమంటే రామమందిరం కడుతున్నారు అయోధ్యలో, అక్కడ వరకు చందా సేకరణ చేస్తున్నారు, నాది కూడా తీసుకోండి చందా అని ₹48 ఇచ్చేదానికి పోయింది. వాళ్ళు చూసి అన్నారు, అమ్మ తల్లి నీకు ఉదయం నుంచి భిక్ష అడిగితే వచ్చింది 48, మొత్తం మాకిస్తే రాత్రికి నీకు భోజనం ఎట్లా, రాత్రికి నీ ఆహారం ఎట్లా అంటే, నా కొడుకు చనిపోయాడు, ఒకటే కొడుకు ఉంటే చనిపోయాడు, ఆయన పేరు మీద ఈరోజు నేను ఉపవాసం ఉంటా, రాముని పేరు మీద ఉపవాసం ఉంటా, తీసుకోండి వద్దనొద్దండి అని ఆ ₹48 ఇచ్చింది. అక్కడ కార్యకర్తల కంట్లో నీళ్ళు వచ్చింది. చూడండి, ఇంత శ్రద్ధ మా దేశంలో ఉంది, ఇంత శ్రద్ధ. అపారమైన రామభక్తులం మేమంతా. రాముని గురించి ప్రాణార్పణం చేసినాం. 4 లక్షల మంది చనిపోయిన తర్వాత, 500 సంవత్సరాల సంఘర్షం తర్వాత అక్కడ ఒక భవ్య మందిరం నిర్మాణం అయింది. ఈరోజు ఎక్కడో వాళ్ళు ఏం చేసినారని దాని నుంచి ఎవరు అంత గాబరయ్యే అవసరం లేదు. కర్మఫలం వాళ్ళకు కూడా తప్పదు. ఎంత పెద్దవాడు ఉంటే కూడా ఆ దాశని తప్పికి శిక్ష అనుభవిస్తారు.
నాకు ఒక కథ జ్ఞాపకం ఉంది. 40 సంవత్సరాల క్రితం మా ఒక పెద్ద మనిషి నాకు చదివి వినిపించాడు. భవాన్స్ జర్నల్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది, ఇంగ్లీష్ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్. దాంట్లో వచ్చింది, మీరు నమ్మండి నమ్మకపోండి అని ఆ హెడ్లైన్ ఇచ్చి కథ రాశాడు. జస్లోక్ ఆసుపత్రిలో రాజస్థాన్ నుంచి ఒక వ్యక్తి అక్కడ ట్రీట్మెంట్ కొరకు వచ్చిండు. కొడుకుకి క్యాన్సర్, తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. కొడుకు ట్రీట్మెంట్ 3 నెలల నుంచి నడిచింది, ఏమైతే తగ్గటం లేదు. ఎంత పైసలు ఖర్చు పెడితే తగ్గటం లేదు. ఇల్లు అమ్మినరు, ఆస్తి అమ్మినరు, అంతా అమ్మినరు. ఒకరోజు ఆ కొడుకు తండ్రికి చెప్తాడు, క్యాన్సర్ నుంచి చనిపోయే లాస్ట్ స్టేజ్లో, నాయన నాకు ఒక యాపిల్ పండు తినాలండి, యాపిల్ పండు తెస్తావా? తండ్రి కంట్లో నీళ్ళు వస్తుంది. నాయన పైసలు లేవు, ₹1 కూడా లేదు నాయన, అమ్మ పోయింది, ఎవరు అప్పు తీసుకుని వస్తాను పోయింది, ఊరికి సాయంత్రం దాకా వస్తుంది, ఆమె వస్తుంది, నీకు ఫస్ట్ పండు తెచ్చిస్తాను ఆయన అన్నాడు. ఎందుకు పైసలు లేవా అని కొడుకు అడిగితే, లేవు నాయన అన్నాడు తండ్రి. నేను ఎవరు? ఆయన తండ్రికి గాబరా, నీవు నాయన నా కొడుకు, అట్లెందుకు మాట్లాడతావు? కాదు కాదు, నేను నీ కొడుకు కాదు, నీకు 2 లక్షల రూపాయలు ఇచ్చింటి, ఫలానా పేరు నాది, మార్వాడి, నేను నీ ఇంట్లో కిరాయికుంటే జ్ఞాపకం ఉందా? ఆయనకు రోమాంచనం, ఆశ్చర్యం. అవును, 2 లక్షలు ఇచ్చింది వాస్తవం. నా కొడుకులకి ఏమని నీకు ఇస్తే నేను చనిపోయినా నీవు నా కొడుకులకు పైసలు ఇవ్వలేదు, నా తండ్రి ఏమి ఇచ్చలేదు, చచ్చిపోయాడు అంతే, మాకేం పైసలు గీసలు ఇవ్వలేదని చెప్పినవు. నేనే వచ్చిన మళ్ళీ నీ కడుపులో పుట్టినా, ఈరోజు నీ దగ్గర ₹1 యాపిల్ తెచ్చేదానికి ₹1 లేదు, నేను పోతున్నా అని ప్రాణం విడిచిండంట. ఇది నమ్మండి నమ్మకపోండి అని ఆ కథ వచ్చింది. భవశ్చరం కర్మఫలం తప్పదు. ఈరోజు ఆ రామ మందిరంలో అయోధ్యలో చేసిన ఈ దొంగ పని, వాడు ఎంతటి పెద్దవాడాయన, ఎంత పెద్ద సంస్థలో పనిచేసిన వాడాయన, దాని కర్మఫలం అనుభవిస్తాడు. జన్మాంతరంగా ఆ కర్మఫలం పోదు. ఇంతమంది శ్రద్ధ, ఇంతమంది దీని నుంచి అక్కడ పైసలు జమ చేస్తే వాడి దుర్మార్గ పని చేసినోడు ఎప్పటికీ ఇది కాదు. మేము రామభక్తులము, మేము రాముని గురించి అపార శ్రద్ధగా ఉన్న వాళ్ళము. ఈ టీవీ మాధ్యమంలో అపప్రచారం వచ్చేదాన్ని ఆర్ఎస్ఎస్ వాడో, బీజేపీ వాడో, మోదీనో, యోగినో దీనికంత కారణమని తిక్క మాట్లాడుతుంటారు. దయచేసి దాన్ని నమ్మొద్దండి. దానికి ఎవరో కారణం కాదు. అక్కడ ఉన్న వ్యవస్థలు ఎవరో 4 చేసినారు. బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, ఎస్బీఐ వాళ్ళు ఉన్నారు, దాంట్లో 18 మంది రోజు పైసలు ఎంచే వాళ్ళ టీం ఉంది. వీళ్ళంతా కలిసి కుమ్ముక్కాయ చేసినారు. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు. దాన్ని ఎవరు అపప్రచారం చేస్తే దయచేసి ఎవరు నవ్వొద్దండి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.